తాడిపత్రిలో నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతలపై జేసీ ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. సన్న పిల్లిగడ్డం పెట్టుకొని ఇంకోడు రాజశేఖర్ యాదవ్, ఈ రాజశేఖర్ యాదవ్ ఎవడు కాదులే, పెద్దవాడు మా రాజా బంధు. అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చి అన్నం కూడా తిన్నాడు రాజశేఖర్ యాదవ్. ఏం మాట్లాడతారులే? ప్రజాస్వామ్యమ్మ ఇదేవరా నాకు కొడకల్లారా బుక్కులు అంటే మీకు చదువు కూడా రాదులే, మళ్ళీ నేనే వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయాలా. ఎప్పుడు రావాలా రే? లీగల్ సెల్ అడ్వైజర్లు ఎప్పుడు రావాలి చెప్పండి. నాకు ఏ అడ్వకేట్ ఉందో రెడీ ఇగో విత్ ఆల్ ద ప్రూఫ్స్. నేను అబద్ధం చెప్పడం లేదు, చూడండి. ఇవన్నీ ఎఫ్ఐఆర్ కాపీలు ఎవరివి? పీడీ యాక్ట్, రౌడీ షీటర్లు, జిల్లా పరిష్కరణ కాపీలు. 180 కేసులు. 180 కేసుల్లో 3000 మంది ఉన్నారు. 180 కేసుల్లో 300 మంది ఉన్నారు. రే సిగ్గులే నా కొడకలర్లే, లీగల్ సెల్లే. ఈ అమ్మ సిగ్గుదరా నా కొడకల్లారు మీకు. లీగల్ సెల్ అంట, లీగల్ సెల్. ఆడపిల్లల మీదరా నీ అమ్మ నా కొడకలు. 307లా. సో అదే ప్రజాస్వామ్యం. ఎన్నిరా? 39 కేసులు ఆడపిల్లలవి. ప్రజాస్వామ్యమా? 307లు పెడతారా? అది ఏమి? వాడు పెద్దారెడ్డి పెద్ద కొడుకు వాళ్ళను కొట్టి వాళ్ళకి ఒక్క రోజున్న మీ కేసు ఉందా? మీ కేసు ఉందరా? లీగల్ సెల్ వస్తున్నా, మీకు టైం చెప్తా. రేపమన్నాడు ఫోన్ చేసి, అందరికీ ఫోన్ చేస్తా, వచ్చి డిస్కషన్లో కూర్చుంటానికి నేను రెడీ. నోరు మారేసుకోవద్దండి. లే మీరు ఏం కేసులు చేస్తారా? కబ్జా కేసులు ఒక్కటన్నా 307, 300 ఉందరా? అనంతపూర్లో ఉండే కబ్జా కేసులు మీరే మొదటకుండి వాడి మీద వచ్చి కేసు పెట్టి ఇవేంటిరా? జేసీ ప్రభాకర్ రెడ్డి, అశ్విత్ రెడ్డి 92 కేసులు. అన్ని 7 years లోపల ఉండే బెయిలబుల్ సెక్షన్లు అన్ని ఏం చేసినారు? అరెస్ట్ చేసినారు. నాగన్నా చెప్పురా, డేట్ చెప్పురాలే. నాగన్నా, హరి, రాజశేఖర్ చెప్పండి, డేట్ చెప్పండి. ఐ విల్ కమ్ ఫర్ ద డిస్కషన్ విత్ ఆల్ ద పేపర్స్. ఏడు అనుకుంటు ఇవన్నీ అనుకుంటున్నారా? అనుకుంటున్నారు ఇవన్నీ బుక్కులు. వాడి రికార్డు మీరు ఎప్పుడెప్పుడు ఏం చేసినారు ఏమనే రికార్డు అది. ఏమనుకుంటున్నారు మీరు? ప్రజాస్వామ్యమా? ఓహో, రెడీ ఫర్ డిస్కషన్. వాడు అంటాడు పెద్దారెడ్డి ఒక్కరోజుగా కూర్చొని మాట్లాడాలంట. ఒరే నీకు తెలుగు రాదు, ఇంగ్లీషు రాదు, హిందీ రాదు, పంజాబీ రాదు, కన్నడ రాదు, తమిళ్ తెలియదు. ఏ భాషలో మాట్లాడమంటారా? నీతా డిస్కషన్ అక్రాంతది ఏ భాషలో మాట్లాడమంటావు? పైన బుర్ర లేదు.